ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపి 16 మందికి మృతికి కారణమైన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ మూలాలు భారత్లోనే ఉన్నాయని ఇప్పటికే తెలిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అయితే ఇతడికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. 2022లో చివరిసారిగా సాజిద్ హైదరాబాద్ వచ్చినట్లు తేలింది. సోదరుడితో ఆస్తి గొడవలు సెటిల్ చేసుకునేందుకే హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. నిజానికి 1998లో భారత్ను వీడిన సాజిద్ కేవలం 6 సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో బీకాం పూర్తి చేసిన సాజిద్ కుటుంబ సభ్యులు బంధువులతో టచ్లో పెద్దగా ఉండడని తేలింది. ఆఖరికి 2009లో అనారోగ్యంతో తండ్రి చనిపోతే అతని అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు అతను. ఆస్ట్రేలియాలో యూరోపియన్ మహిళను పెళ్లాడాడు సాజిద్. క్రిస్టియన్ మహిళను పెళ్లాడినందుకు అతడితో సంబంధాలు తెచ్చుకుంటున్నట్లు అతని కుటుంబం చెబుతోంది. అనారోగ్యంతో ఉన్న అతని తల్లి గురించి కూడా తెలుసుకునేందుకు సాజిద్ ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్తున్నారు అతని కుటుంబ సభ్యులు. సాజిద్కు ఓ కూతురు ఓ కొడుకున్నారు. కొన్నాళ్లుగా ఐసిస్ ఉగ్రవాదం అతను ఆకర్షితుడైనట్లు తెలుస్తోంది. మిలిటరీ స్టైల్ ట్రైనింగ్ కోసం కొడుకుతో కలిసి నవంబర్ 1న ఫిలిప్పీన్స్ వెళ్లాడు సాజిద్. నవంబర్ 28 వరకు ఫిలిప్పీన్స్ లోనే ఉండి సాజిద్ నవీద్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో దాడికి అక్కడే ప్లాన్ చేసినట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అతను ఉగ్రవాదంపై వైపు వెళ్లటానికి హైదరాబాద్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు తెలంగాణ పోలీసులు. అసలు ఈ దాడికి భారత్ కు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. సాజిద్ కదలికలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6 సార్లు ఇండియాకు వచ్చిన సాజిద్ 3 సార్లు మాత్రమే హైదరాబాద్ కు వచ్చాడు. మిగతా 3 సార్లు ఎక్కడికి వెళ్లాడు, ఎవరెవరిని కలిశాడు అనే దానిపై ఎంక్వైరీ నడుస్తోంది. హైదరాబాద్ లోనే సాజిద్ సోదరుడు డాక్టర్ షహీద్ ఉన్నాడు. షహీద్ కదలికలపైన అనుమానాలు మొదలయ్యాయి. సాజిద్ చెల్లెలు ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, సాజిద్ ని పట్టుకోవాలంటే షహీద్ ఖచ్చితంగా షహీద్ జాడ తెలియాల్సిందే అంటున్నారు. ఎందుకంటే షహీద్ మీద ఉన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి కాబట్టి షహీద్ ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, అసలు ఏం చెప్తున్నారు అధికారులు దీనికి సంబంధించి? ఎస్ సౌమ్య, అయితే గత 27 ఏళ్లుగా కూడా షాజీద్ 6 సార్లు ఇండియాకు వచ్చాడు. సో ఈ ఘటనకు ముందుకు ఏదైనా షాహిద్తో కాంటాక్ట్ అయ్యాడా, లేకపోతే ఈ 6 సార్లు ఇండియాకి సాజిద్ వచ్చినప్పుడు కేవలం 3 సార్లు మాత్రమే తన సోదరుని షాహిద్ని కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల్ని తన తల్లిని కావచ్చు, ఇతర ఆయనకున్నటువంటి సోదరిని కావచ్చు కలవడానికి మాత్రమే వచ్చాడు. అంటే 3 సార్లు మాత్రమే వచ్చాడు. సో మిగతా ఆ 3 సార్లు షాహిద్ కాకపోవచ్చు, అంటే ఆయన ఫ్యామిలీకి సంబంధించినటువంటి వేరే ఎవరిని కూడా కలవకుండా ఆ మిగతా 3 సార్లు షాజిద్ ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలిశాడు, హైదరాబాద్కు రాకుండా ఇతర ప్రాంతాలకు ఏమైనా వెళ్ళాడా, ముంబై కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడికి ఏమైనా వెళ్ళాడా, లేకపోతే ఇక్కడ అంటే ఇండియాలో యాక్టివ్గా ఉన్నటువంటి ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి టీమ్స్తో ఏమైనా కాంటాక్ట్ అయ్యాడా అనేటువంటి కోణంలో కూడా ఇప్పటికైతే ఇంటెలిజెన్స్ విభాగాలు విచారణ కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. సో గతంలో షాజిద్ తండ్రి చనిపోయినప్పటికీ కూడా ఈ మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నటువంటి షాహిద్ ఇల్లిది. షాహిదే అన్ని కార్యక్రమాలు కూడా తన తండ్రికి చేశాడు. కానీ షాజిద్ మాత్రం కనీసం తండ్రి చనిపోయినా కూడా తన ఇంటికి రాలేదు. అలాంటి షాజిద్ 3 సార్లు ఇండియాకి వచ్చి, అంటే 6 సార్లు వస్తే అందులో 3 సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చాడు. మరి 3 సార్లు, ఇంకొక 3 సార్లు ఎవరిని కలిశాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి కోణంలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కూపిలాగేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అంటే గతంలో ఎక్కడైతే
ఆ ఉగ్ర మూకలు చేసినటువంటి దాడులు కావచ్చు, లేకపోతే ఉగ్ర లింకులు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అనేకం చూసాం మనం. సో అలాంటి వ్యక్తులతో ఏమైనా షాజీద్ కాంటాక్ట్ అయ్యాడా, లేకపోతే వారి వద్దన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా తీసుకున్నాడా, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐఎస్ ద్వారా లేకపోతే పాకిస్తాన్ ద్వారా ఇక్కడికి చేరవేశాడా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగాలు అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే రాబట్టసాగాయనే చెప్పాలి. అయితే షాజీద్ అక్కడికక్కడే మృతి చెందగా తన కొడుకు నవీబ్ మాత్రం కోమాలోకి వెళ్ళాడు. సేపటి క్రితమే అతను కోమా నుంచి బయటకు వచ్చి పోలీసుల ఎదుట వాంగ్మూలం కూడా ఇచ్చాడు. అయితే షాజీద్ ఈ దాడికి పాల్పడడానికి కారణాలు ఏంటి అసలు? ఐఎస్ఐఎస్కి సంబంధించి లింకులు ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. దాన్ని ఇంకా కూడా ధృవీకరిస్తూ ఉన్నారు. ధృవీకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఫిలిప్పీన్స్కి ఎందుకు వెళ్ళాడు? ఫిలిప్పీన్స్ నుంచి పాకిస్తాన్ వెళ్ళాడు. సుమారుగా 28 రోజులు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 28 రోజులు ఆస్ట్రేలియా దాటి బయటికి వెళ్ళి, షాజీద్ ఏమో హైదరాబాద్కు సంబంధించినటువంటి వీసా పాస్పోర్ట్లతోని, అటు నవీబ్ ఏమో ఆస్ట్రేలియా సిటిజన్ కాబట్టి ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి వీసా పాస్పోర్ట్లతోని ట్రావెల్ చేశారు. సో ఇక్కడ ఈ 6 సార్లు ఇండియాకి వచ్చినప్పుడు షాజీద్ మరొక 3 సార్లు ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ విభాగాలు అయితే విచారణను చేపట్టాయని చెప్పాలి సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.